హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సెల్మస్ వరల్డ్. ఈరోజు చూసేదంతా ద్రాక్ష తోట. మేము ఎంతవరకు వెళితే అంతవరకు అంత పెద్దగా ఉన్నదన్నమాట ఈ ద్రాక్ష తోట. మ్యాక్సిమం 10 ఎకరాల వరకు ఉంటుందని నా అంచనా. ఎందుకంటే అంత పెద్దగా ఉంది. ద్రాక్ష తోటలకి వెళ్ళడానికి మనకు ఓనరు పర్మిషన్ ఇస్తాడో లేదో తెలియదు, కానీ నేనైతే అడుగుతాను పర్మిషను. మొత్తానికైతే నేనైతే పర్మిషన్ అడిగాను, లోపలికైతే వచ్చేసాను. లోపలికి రాగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ద్రాక్ష తోట ద్రాక్ష గుత్తులతో ఫుల్గా నిండి ఉంది. ఈ ఎండ వల్ల నాకైతే వీడియో తీయటానికి సరిగా అయితే రావట్లేదు. ఎండ రిఫ్లెక్ట్ అనేది నాకు మొబైల్లో పడుతుంది. ద్రాక్ష గుత్తులు కూడా సరిగ్గా కనిపించట్లేదు. అయినా నేను లోపలికి వెళ్ళి తీస్తున్నాను, సూర్యకిరణాలు పడకూడదని. చాలా 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 గుత్తులు. ఎన్ని గుత్తులు అంటే ఒక్క చెట్టుకి దాదాపుగా 100 గుత్తుల దాకా అంత బాగా కాసిందనమాట తోట. ఈ సంవత్సరం ఈ రైతు పంట పండినట్టే బాగా లాభాలు వచ్చేటట్టున్నాయి. నేనైతే ట్రై చేసి చూస్తాను పట్టుకొని. సూపర్గా ఉన్నాయి అసలు. గుత్తులు గుత్తులే. ఫస్ట్ అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా ఇప్పుడే పట్టుకొని చూడటం అనమాట. ఎప్పుడు చూడలేని వాళ్ళ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. మా వ్యూవర్స్ పుణ్యమా అని చెప్పేసి నేను ద్రాక్ష తోట చూసే అదృష్టం నాకు కూడా కలిగింది. ఈ ద్రాక్ష తోట ఇంకా పాకానికైతే రాలేదంట, అంటే కటింగ్కి రాలేదు. నేను అక్కడున్న కాపలదారిని అడిగితే 1.5 మంత్ పట్టింది మేడం అని చెప్పేసి అన్నాడు. ఇంకా పండలేదు, టైం ఉంది. కానీ గుత్తులు గుత్తులు ఉంది. ప్రతి గుత్తుని ఇట్లా టచ్ చేసి చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంది. నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎప్పుడు చూడని వాళ్ళైతే నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇదండి ద్రాక్ష తోట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.